పార్కులు అనేక పేదలుండే నివాసాలుండే ప్రాంతాలతో పార్కులు కల్పించడంతో పాటు ఎన్నో ఏళ్లుగా పేదలు పట్టాలు లేకుండా నివసిస్తున్న పేదలకు కూడా పట్టాలు కల్పిస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా నిలబడేటట్టు వ్యాపారాలకు కూడా ప్రోత్సహిస్తూ నెల్లూరు సిటీని రోల్ మోడల్గా చేస్తున్నారు ఈరోజు పొంగూరు నారాయణ గారు. ఎవరికైనా ఒకటే న్యాయం, ఈ శాంతి భద్రతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు కాదు, పోలీసు వ్యవస్థ దీన్ని బాగుపరచాలనే విధంగా సుపరిపాలన అందిస్తున్నారు. వారి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్తో కూటమి నాయకులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరిన్ని రోజులు సిటీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఆయన సేవలు సాగించాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఓకే, అందరికీ నమస్కారం. మన పొంగూరు నారాయణ గారు ఈరోజు సిటీ ఎమ్మెల్యే మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రి. ఈరోజు అందరికీ నమస్కారం. మన సిటీ ఎమ్మెల్యే అయిన నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి వర్యులు రమాదేవి గారు ఈరోజు వివాహ మహోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చాం. కూటమి నాయకులు, మన జనసేన నాయకులు, మన కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సారు ఎలక్షన్ అప్పుడు ఏ వాగ్దానం చేయలే. ఎలక్షన్ అయిన తరువాత రిజల్ట్స్ రాకముందు ఒక వాగ్దానం చేశారు, నా కార్యకర్తలకి నేను అండగా ఉంటా, ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వరకు 10 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తాను అని చెప్పారు. అదే మాట ప్రకారం 2 సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు ఎవరైనా కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ, పెళ్ళిళ్ళు అనుకోండి, ఆరోగ్య రీత్యా అనుకోండి, చదువు రీత్యా అనుకోండి, ఏ విధంగా అయినా కానీ ఆయన ఆ 10 కోట్ల రూపాయల ఫండులో నుంచి తీసి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. ఇది ఎలక్షన్ కోసం చెప్పింది కాదు, గెలిచిన తర్వాత చెప్పింది కాదు. ఎలక్షను అయిన తర్వాత గెలుపుకు ముందు చెప్పారు, అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన దాతృత్వానికి నరం లేదు. వాళ్ళతో పాటు ఆయనతో పాటు ఆయన పిల్లలు కానీ అల్లుళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే నారాయణ గారు ఎక్కువగా బిజీగా ఉన్నారు. ఎందుకని అమరావతి నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయనకి ఇప్పుడు సుమారు 68 నుంచి 68 ఏళ్ళ వయసు. ఈ 68 ఏళ్ల వయసులో కూడా అంత కష్టపడే నాయకుడిని చూడడం అనేది చాలా గర్వంగా ఉంది. అన్ని వ్యవహారాలు ఆయన చూసుకోలేరు కాబట్టి ఆయన భాగస్వామి అయినటువంటి రమాదేవి గారు కొన్ని పనులు, అంటే ఇక్కడ వివాహాలు కానీ, లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా కానీ, ఏదైనా కార్యక్రమాలు వచ్చినా కానీ, చూసారా సార్ రాలేదు అని అనేది లేకుండా రమాదేవి గారు పోయి వాళ్ళ ఇంటికి పలకరించడం కానీ, చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలను వీళ్ళిద్దరూ ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఆదర్శ దంపతులుగా ఉన్నారు. నాకు తెలిసి ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఇంత మాత్రం ఉన్నారని నేను అనుకోను.